శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. భాగవతం షష్ఠస్కందంలో అజామిళోపాఖ్యానం ఇప్పుడు చెప్తున్నాను. ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఒక స్తోత్రీయుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనంలో ఆచరించి వేదాంగాలను తాను పఠించి 10 మందికి వేదాలను వివరణ చేస్తూ 10 మందికి పురాణాలు ప్రవచనం చేస్తూ దొరికిన దాంతో అత్యంత సంతోషంగా జీవితాన్ని గడపగలిగి సమర్థుడైనవాడు. యాదృచ్ఛికంగా ఆయనకి ఐశ్వర్యం సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలయంలో భగవంతుని యందే రమించే శక్తి కలిగి ఉన్నవాడు. అటువంటి మహాపురుషునికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరే అజామిళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమైన సౌందర్యవతి అయిన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినప్పుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. సత్కర్మలు అంటే చేసిన పని. అజామిళుడు యజ్ఞోపవీతం నుంచి సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపించేవాడు. ఈ విధంగా అతడు జ్ఞానాన్ని పొందాడు. శాంత లక్షణములు కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణం ఏంటంటే శాంత లక్షణం. దాంతుడై ఉన్నాడు. దాంతుడంటే మనసును గెలవడం. మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియాలనే గెలిచాడు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి, ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదే ఉంటుందన్న నమ్మకం లేదు. ఆయన కన్నా బలవంతుడైన రాజు వచ్చి ఆయన్ని చంపి ఆ రాజ్యం ఆయన్ని కొల్లగొట్టవచ్చు. అలాగే ఇంద్రియాలను గెలిచిన వాడు మరొక 10 నిమిషాలు అయిన తర్వాత పతనమై కింద పడిపోవచ్చు. ఆయన మోక్షం పొందితే ఆయన ఇంద్రియాలని మనసును గెలిచినట్టు లెక్క. అది ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరము కాచుకుని ఉంటుంది. మంచి యవ్వనము పొందడానికి ముందు, భార్యను చేపట్టక ముందు శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై ఉన్నాడు. శీలము అంటే స్వభావము. అజామిళుడు నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యాన్ని గురించి తాను ఆలోచించగలిగేవాడు. తన ధర్మాన్ని తాను నెరవేర్చాడు. అంత మాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠానము పర్యంతము తీసుకొచ్చాడు. ఎన్నో మంత్రాలను సిద్ధి పొందాడు. అతని శరీరం మంత్రపూరితమైంది. అంతగా దేవతానుగ్రహం పొందాడు. అజామిళుడు సత్యభాషణ నియమం పెట్టుకున్నాడు. ధర్మాన్ని వదలలేదు. నిత్య నైమిత్త కర్మలను వదిలిపెట్టలేదు. ఈ విధంగా అజామిళుడు రాశీభూతమైనటువంటి బ్రాహ్మణ తేజస్సును కలిగి ఉన్నాడు. భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామిళుడు యవ్వనం గురించి పోతన గారు అన్ని పద్యాలు రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేన్ని అసలు పట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలగాలి. పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యవ్వనం మాత్రమే. ఆ యవ్వనాన్ని ప్రధానంగా 2 భ్రంశం చేస్తాయి. ఒకటి అర్ధార్జన, అంటే అర్ధ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుటయందు నిమగ్నమైనవాడు. బెల్ల పరమాణమైనా అదే రుచి, పంచదార పరమాణమైనా అదే రుచి. ఒకే పాయస పాత్ర తీసుకుని వచ్చి ఎన్ని గ్లాసులు సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుంది. ఎరుగక కామినీ పిశాచి పట్టుకుని తన ధర్మపత్ని ఉండగా ఇతర స్త్రీల యందు వెంపర్లాడుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు. ఈ రెండింటి చేత యవ్వనం నశించిపోతుంది. అలా నశించిపోవడం అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు అజామిళుడికి యవ్వనం అంకురించింది. మానవుడు 5 ఇంద్రియాలతో భోగాలను అనుభవించవచ్చు. ఈశ్వరుని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమణ కల్పిస్తే దీపం పురుగు నశించిపోతుంది. పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళ్తుంది. రెక్కలు కాలి కింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపం ఆకర్షించే దానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపం ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్టు యవ్వనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే పురుగు నశించిపోయింది. పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంది. వేటగాడు 2-3 రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక రాకపోతే తాను ఒక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆ పాట విని దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాని వల్ల పడిపోతుంది. వెంటనే వేటగాడు దాన్ని చంపేస్తాడు. అందుకని చెవి వల్ల లేడి మరణిస్తుంది. ఇక చర్మమునకు కండూతి అంటే దురద ఉంటుంది. ఆ దురద ఏలుక్కు ఉంటుంది.
ఈ కండూతి దోషం అందుకని ఏనుగులని పట్టుకునేవారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది అది ఒళ్ళు గోక్కోవడానికి వీలుగా పరికరాలను అక్కడ పెడతారు. ఏనుగు అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రల మధ్యలో పడిపోతుంది. ఆ ఊగి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతులో పడిపోతాయి. అలా ఏనుగు గోతులో పడిపోతుంది. ఈ విధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించిపోతుంది. ఇక నాలుగవది రసేంద్రియము, నాలుక. దీని వల్ల పాడైపోయేది చేప. ఈశ్వరుడు చేపకు మొప్పలతో ప్రాణవాయువు తీసుకోమని బతకగల శక్తి ఇచ్చాడు. కానీ దానికి రుచులంటే ఎంత ఇష్టమో ఎరం తిందామని ఉచ్చులోకి దిగి ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈ విధంగా రసేంద్రియముల చేత చేప నశించిపోతోంది. ఇక వాసన. పద్మమునందు సుగంధం ఉంటుంది. ఆ సుగంధం అనుభవించడం కోసం ఎక్కడో అక్కడ సీతాకోకచిలక వస్తుంది. అది పువ్వుల్లో మకరందం పీల్చి మకరందం అయిపోగానే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కోసారి చీకటి పడి పువ్వు ముకులించుకుపోతుంది. అది పువ్వులో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ ఈ పద్మాన్ని తొండంతో పీకివేసి నేల మీద పారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మం నందు సుగంధం ఆగ్రాణిస్తున్న సీతాకోకచిలక ఏనుగు పాదముల కింద పడి మరణిస్తుంది. వాసన మరిగిన సీతాకోకచిలక అలా నశిస్తుంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లౌల్యం వల్ల నశించిపోతారు. ఈ ఇంద్రియంలో ఏ ఇంద్రియమైనా మిమ్మల్ని వేయచ్చు. ఇంద్రియాలు తిప్పడానికి జ్ఞానం ఉపయోగించాలి. అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. ఇప్పుడు అజామిళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతాన్ని అందరూ వినవచ్చు. కానీ యవ్వనంలో ఉన్నవాడు విన్నట్టయితే జీవితము సార్థకత చేసుకోగలడు. ఆయన్ను తండ్రి గారు ఒకరోజు పిలిచి రేపటికి పూజాదళాలు, దర్భలు, పువ్వులు తీసుకురావాల్సిందని చెప్పారు అజామిళుడు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు సమిధలు కోసి సంతోషంగా ఇంటికి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినబడింది. దాన్ని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఆ ధ్వని ఏంటంటే ఎలా వినబడిందంటే కన్ను తిరిగింది. అంటే ధ్వని వైపు కన్ను తిరిగింది. పాదం వైపు చూశాడు, పొదవైపు చూశాడు. కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైన జన్మను పొందిన ఒక స్త్రీ ఆ కళ్ళును తాను విశేషంగా సేవించి శారీరకమైన తుచ్చమైన కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్తి కలిగి ఒక స్త్రీ కళ్ళు సేవించి పురుషుడు శృంగార క్రీడయందు విశేషమైన అభినివేశం ఉన్న వాడితో ఆనందంగా పునఃపునరతి క్రీడ జరుపుతోంది. ఈ అజామిళుడు ఆ సన్నివేశాన్ని చూశాడు. శుకుడు కూడా ఇదే పరీక్ష వచ్చింది. కానీ బ్రహ్మం అనుకుని వెళ్ళిపోయాడు. అందుకనే భాగవతం చెప్పగలిగాడు శుకుడు. కానీ ఇక్కడ అజామిళుడి మనస్సు మాత్రం ఆ దృశ్యాన్ని ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయన్ని నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశంలో మనస్సు ముద్రపడడం ప్రారంభమైంది. ఇలా నిలబడి తమకంతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు. అనగా ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యం గెలవడం ప్రారంభమైంది. వారిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి దర్భలు తండ్రికి ఇచ్చి అసురు సంధ్యావేళ సంధ్యావందనం దగ్గర కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకం కాదు. పొదల మాటన తన కన్ను దేని మీద నిలబడిందో దాని మీద కనపడుతుంది. ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్య రాశి అని భార్య ఉంది. కానీ ఆయన కోరిక వేరొక కొలట యందు ప్రవేశించింది. ఆచార వివాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశం వీటన్నింటినీ తొలగజేసింది. ఒకనాడు రాత్రి తన భార్యకు, తల్లికి, తండ్రికి తెలియకుండా ఆ హీనకుల సంజాతి అయిన ఆ స్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులనా ఎదిరించాడు, భార్యనా విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనాన్ని దోచుకున్నాడు. కులట స్త్రీ యందు 9 మంది బిడ్డల్ని కన్నాడు. అయితే అతడు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు
బిడ్డకి నారాయణ అని పేరు పెట్టాడు. ఆఖరి పిల్లడు అవడం వల్ల వాడి మీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తన్ను పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదనకు తెమ్మనేది. అందుకు గాను దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు అజామిళుడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎంత నిత్య నైమిత్తికం చేశాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదాలని చదివాడో, ఎవడు మంత్రసిద్ధిని పొందాడో అటువంటి అజామిళుడు ఈవేళ ఆరితేరిన దొంగై అంతటి దొంగ లేదని నిరూపించుకున్నాడు. ఇంత పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్లనే వచ్చింది. మనిషిగా బ్రతకడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, ఇంద్రియాలని గెలవడం ఎంత కష్టమో చూడండి.